ఒక అందమైన అడవిలో ఒక చిలుక చెట్టుపై నివసించేది. అది చాలా తెలివైనది. అందమైన ఆకుపచ్చ రెక్కలతో ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. అదే చెట్టుకి కొద్దిగా దూరంలో ఒక పావురం తన గూటిలో ఉండేది. పావురం కొంచెం నెమ్మదిగా భయభయంగా ఉండేది. చిలుక రోజు పావురాన్ని చూసి పలకరించేది. హాయ్ పావురమా, ఎలా ఉన్నావు అని ఆత్మీయంగా అడిగేది. మొదట పావురం జాగ్రత్తగా మాట్లాడేది. కానీ చిలుక మంచి మాటలు, ఆహ్వానంతో నెమ్మదిగా స్నేహం పెరిగింది. ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది. చెట్లు ఊగిపోతూ గూళ్ళు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. చిలుక గూడు పూర్తిగా చెదిరిపోయింది. అది బాధతో కూలిపోయిన తన గూటిని చూస్తూ నిల్చొని ఉండగా పావురం దగ్గరికి వచ్చి అంది, నువ్వు నా స్నేహితురాలు, నా గూటిలోకి రా, కడ నువ్వు సురక్షితంగా ఉండవచ్చు. చిలుక ఆనందంతో పావురం గూటిలోకి వచ్చింది. ఇద్దరూ కలిసి ఆ వర్షాన్ని దాటి ఆ తరువాత కూడా మంచి మిత్రులుగా ఉండిపోయారు.